మేమైతే కనుపూర్లో వేగులకొండ అప్సర తెచ్చామండి. హాయ్ అండ్ అవర్ యూనిక్ ఫ్యామిలీ. మేము కనుపూర్ ముత్యాలమ్మ జాతరకి అయితే రెడీ అయిపోతున్నామండి. మాకు కొంచెం సామాన్ అయితే సర్దేసుకున్నాము. రసం కూడా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అక్కడికి వెళ్ళి ఇంకా వంట పొంగలి చికెన్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి రసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నా కొడుకు వీడియో చేసేస్తున్నానండి. మేము మొత్తానికి అయితే రెడీ చేసి కనుపూర్ జాతర దగ్గరలో అయితే వచ్చేసామండి. ఈ చుట్టుపక్కల వాతావరణం చూడండి, పచ్చగా ఎంత బాగుందో. నేనైతే కొంతసేపు వీడియో అయితే తీసాను. చుట్టుపక్కల వేరుశనగ అనేది పంట అనేది ఇప్పుడు ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారు. మొత్తానికి కనుపూర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. నాకు కావాల్సిన సామాన్ అంతా మామూలుగా ప్రతి సంవత్సరం నేను చీర జాకెట్ పళ్ళు పూలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకుంటాను. అవి ముందుగా అయితే నేను తెచ్చి పెట్టేసుకున్నాను. చూడండి పచ్చగా ఎంత బాగున్నాయో, కంటికి ఆహ్లాదకరంగా ఉన్నది కదా. ఈ లొకేషన్ అనేది సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కనుపూర్కి అనేది వెళ్ళారా? వెళ్ళుంటే కామెంట్ చేయండి. మొత్తానికి కనుపూర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా 2 మినిట్స్లో అయితే మన కనుపూర్లో అయితే దిగేస్తాము. ఇక్కడ పోతూ ఉన్నా కూడా చాలా గుళ్ళు అయితే చాలా బాగున్నాయండి. మేమైతే ప్రతి సంవత్సరం అయితే వస్తాం. మొత్తానికి జాతరకి అయితే ఎంటర్ అయిపోయామండి. దిగేసామండి. ఆటో కూడా దిగేసి ఎక్కడ ఆటో పెట్టేదానికి కూడా పర్మిషన్ లేదు. మేము అందుకనేసి మేమైతే ఎక్కడైనా ఒక ప్లేస్ అనేది ఎత్తుకుంటూ వెళ్తూ ఉన్నాము. అసలు ఎక్కడనేది సందే లేదండి. అందులో ఎంత ఎర్లీగా వచ్చినా కూడా సందే లేదు. ముందు రోజు బుధవారం నుంచే వచ్చి టెంట్లు వేసుకొని ఇలాగైతే ఉన్నారు. వెళ్తూ ఉండగా మా నాన్న పోతూనే ఉన్నామండి. నడిచైతే సైడ్ అయితే చూడండి జెంట్ వీల్స్ అయితే ఉన్నాయి. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. చూడండి ఇసుకలో అంత ఎర్లీగా వచ్చినా కూడా ఇసుకలో కాళ్ళు అయితే బాగా అయితే కాలిపోతూ ఉన్నాయి. మేమైతే ఇంకా వెతుక్కుంటూనే ఉన్నామండి. ఎక్కడైతే మాకైతే ప్లేస్ దొరకలేదు. మేమైతే ఇక్కడ ఇసుకలో అయితే నడిచిపోతున్నామండి. ఇసుకలో అయితే బండి అయితే రాదు కదా. ఆటోలో సామాన్ అయితే అన్నీ ఉన్నాయి. పోలేరమ్మ సర్దుబారి అనేసి సర్ది అయితే కూడా మేము రెడీ చేసి తెచ్చేసుకున్నాము. సామాన్ అంతా కూడా ఆటోలో ఉన్నాయి కాబట్టి తెర వచ్చాము. సర్ది అయితే పోసుకున్నాము. పొంగల్ కూడా అయిపోయాయండి. అయిపోయాక చికెన్ అయితే ఇక్కడ మా చెల్లి అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉంది. మేమైతే ఇక్కడ రచ్చ మీద కూర్చున్నాము. చాలా రష్గా ఉందండి. పోయిన సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఇంకా చాలా రష్గా ఉంది. ప్లస్ పాయింట్ ఏంటంటే అంత రష్లో కూడా మాకు కొంచెం స్థలం దొరికిందంటే చాలా గ్రేటు. ఇక్కడంటే మేమైతే పొంగల్ అయితే ఇక్కడ అయితే పొంగించుకున్నాము. అప్పుడు ఆ ఎండలో అనేది పిల్లకాయలు తీయలేకపోయారు వీడియో, అందుకని చూపించలేదు, ఏమనుకోవద్దు. మొత్తానికి అయితే మాకు చికెన్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి మా పిల్లలు అయితే ఒకసారి వీడియో తీసుకొస్తామా అని చెప్పేసి మొత్తం అయితే ఒకసారి రౌండ్ వేసుకుని వచ్చేసారు. మేమైతే ప్రతి సంవత్సరం అయితే కనుపూర్ ముత్యాలమ్మ జాతరకి అయితే వస్తామండి. మా పాప చిన్నప్పటి నుంచే అయితే వస్తాము. చిన్నప్పటి నుంచే నేనైతే మొక్కున్నానండి. ప్రతి సంవత్సరం చీర జాకెట్ మన చేతిలో ఉన్న పరిస్థితిని బట్టి ఇవ్వాలని నేనైతే మొక్కుకున్నాను. అందువల్ల నేనైతే ప్రతి సంవత్సరం అయితే మా పిల్లలు తీసుకుని అయితే వస్తాము. ఈ సంవత్సరం మా సిస్టర్ వాళ్ళతో వచ్చాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గర టెంకాయ కొట్టే దగ్గర అండి అసలు ఎంత జనాభా ఉన్నారంటే అసలు మాటలు చెప్పలేము. సందే లేదండి. కొబ్బరికాయకి కొట్టేదానికి కూడా సందే లేదు. మా లక్కి హాయ్ చెప్తున్నాడు. ఇవ్వండి అంగళ్ళు. ఇటు సైడ్ అయితే అంగళ్ళు అయితే వీడియో తీసుకుని అయితే వచ్చేసారు. ఇక్కడి నుంచి అక్కడికి పోలరమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు కూడా కొంచెం అయితే వీడియో అయితే తీసుకున్నాము. బొమ్మలు చూడండి బాగున్నాయి కదా. గాజులు. ముత్యాలమ్మ గుడి దగ్గర నుంచి ఇట తూర్పు సైడు ఇట్లా పోలరమ్మ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి కొంచెం దూరం అయితే నడవాలండి. ఆ గుడికి ఈ గుడికి కొంచెం దూరం అయితే నడవాలి. ఎక్కువ దూరం అయితే ఉండదు. కొంచెం దూరం నడిచి వెళ్తే గుడి దగ్గరికి అయితే చేరుకోవచ్చు. అక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పోలేరమ్మ గుడి దగ్గర విశేషం ఏంటంటే జాతర అనంగా 3 days ఉంటుంది కదా. ఆ 3 daysలో మాత్రమే తాటేకల గుడిసె అయితే వేస్తారు ఆ అమ్మవారికి. ఇలా వేసినప్పుడు చాలా అంటే చాలా ఫేమస్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఎప్పుడు ముత్యాలమ్మ కాడైనా సరే పోలరమ్మ కాడైనా సరే నిత్యం పూజలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు భక్తులు రద్దీగా వస్తూనే ఉంటారు. ఇక్కడ మరొక విశేషం కూడా ఉందండి. ఇక్కడ చీమైనా కుట్టదండి. ఎంత నైట్ ఉన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఈ విధంగా ఇసుకలోనే ఇట్లా ఉంటారు కదా, అసలు ఆ చీమైనా కుట్టడం కూడా జరగదండి. అంత సత్యమైన తల్లి ముత్యాలమ్మ పోలేరమ్మ. మొత్తానికి ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చేసాము. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉందండి. అమ్మవారు పోలేరమ్మ అమ్మవారి దగ్గర 8 కాళ్ళ జీవం అయితే నరుగుతారు. 8 కాళ్ళ జీవం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఏ విధంగా సెలలు చేసి అయితే పొంగలైతే పొంగించుకుంటారు. మొత్తానికి మేము ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇక్కడికి వచ్చి మళ్ళీ దర్శనంకి వెళ్ళాలనేసి వేపసేర వేగులకొండ ఇవ్వాలి కదా. వేపసేర అయితే మేమైతే రెడీ చేసేసుకుంటున్నాము. చూడండి మా హస్బెండు
మా నాన్న మళ్ళీ ఇలాగైతే హ్యాప్చర్లు అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నారు. మామూలుగా కొనుక్కోవచ్చండి, మేమైతే ఎప్పుడు కూడా కొనుక్కోము, ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాము. ఒక వేగుల కుండ మాత్రమే కొంటాము. 14 హ్యాప్చర్లు అయితే కట్టాము. సైజుల వరకు కట్టామండి, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా సైజుల వరకు అయితే కట్టేసుకున్నాము. ఇలా కట్టేసుకున్నాము. దర్శనానికి వెళ్ళాలనేసి అన్నీ కూడా వారికి తీసుకోవాల్సిన సామాను కూడా చీర, జాకెట్, పూలు, పళ్ళు, పూలమాల అన్నీ కూడా సర్దేసుకున్నాము. ముందైతే ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళి వేపచీర, వేగుళ్ళకుండా అందరం అయితే ఇచ్చేసాము. అమ్మవారి ముక్కుబడి అయితే చెల్లించేసుకున్నాము. చెల్లించేసుకున్నాక గుడి లోపలికి దర్శనానికి చీర, జాకెట్, పళ్ళు, పూలమాల తీసుకొని అయితే అమ్మవారి గుడిలోకి అయితే వెళ్ళిపోయామండి. లోపలికి పోయి వీడియో తీసేదానికి కుదరదు, అందుకనేసి మేము లోపలైతే వీడియో అయితే చేయలేదు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వస్తామమ్మా అని చెప్పి మొక్కొని అయితే వచ్చేసాము. బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడైతే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, బయట అయితే కూల్ డ్రింక్లు అన్ని ప్యాకెట్స్ ద్వారా ఇస్తున్నారు. అన్నీ తీసుకున్నాక మళ్ళీ పోలరామ గుడి కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయో. మేము కూడా ఇక్కడ వేగుళ్ళకుండ వేపచీర అయితే ఇవ్వాలనేసి వేగుళ్ళకుండ తీసుకునే దానికైతే ఇక్కడ ఉన్నాము. వేగుళ్ళకుండ అయితే తీసేసుకున్నామండి. ఇక్కడ పోలరామ గుడి కాడ కూడా వేగుళ్ళకుండ వేపచీర ఇచ్చేసి మొక్కుబడితే చెల్లించేసుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని అమ్మ అందరూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఇక్కడ కనుపూర్ జాతర దగ్గర కోలాటాలు భజనలు కూడా వేశారండి. చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.